బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ పథకం ద్వారా సామాన్యుల సొంతింటి కల సాకారం అవుతుందన్నారు. ఆదిలాబాద్ జిల్లా డోప్టాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశానికి మంత్రి హాజరయ్యారు. తెలంగాణలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్ రంగాలకు సంబంధించి పరిశోధనలకు పేటెంట్ పొందే విధంగా కృషి చేయాలని యువ శాస్త్రవేత్తలకు సూచించారు. మేడ్చల్ జిల్లా బోడుపల్లో నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ ఆఫీస్ ను మంత్రి ప్రారంభించారు. హీరో అల్లు శిరీష్ వివాహం వైభవంగా జరిగింది. శిరీష్ తన ప్రేయసి నయనికను పెళ్లాడారు. ఈ వేడుక హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఇరు కుటుంబాలు అతిథుల సమక్షంలో మ్యారేజ్ గ్రాండ్ గా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వివాహ వేడుకకు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జాతీయ భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. పారిశ్రామిక భద్రతపై కార్మికులు ర్యాలీ చేపట్టారు. పని ప్రదేశంలో భద్రతా సూత్రాలు పాటించాలని చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్ రావు సూచించారు. ఈ వారోత్సవాలలో భాగంగా కార్మికులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. నేరస్తులు పారిపోకుండా హ్యాండ్ కప్స్ వేస్తారు పోలీసులు. కానీ తణుకు పోలీసులు వివిధ కేసులో స్వాధీనం చేసుకున్న ఆటోలకు హ్యాండ్ కప్స్ వేశారు. దీంతో చూసేవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వీటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో సైతం అప్లోడ్ చేయడంతో ఆటోలకు బేడీల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కొత్వాల్గూడ క్వారీలో జరుగుతున్న స్టోన్ క్రషింగ్ కు మంత్రి పొంగులేటికి సంబంధం లేదన్నారు కాంగ్రెస్ నేతలు. లేఅవుట్ అభివృద్ధి కోసం డంపు చేసిన రాళ్లను మాత్రమే క్రషింగ్ చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాయల్టీ వసూలు జరుగుతుందని తెలిపారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో పెను ప్రమాదం తప్పింది. బల్లికురువకు చెందిన క్వారీ నుంచి బెంగళూరుకు తరలిస్తున్న గ్రానైట్ రాళ్లు జాతీయ రహదారిపై పడిపోయాయి. ఆ సమయంలో ఇతర వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. డ్రైవర్ మద్యమత్తులో ఉండడమే ప్రమాదానికి గల కారణమని ఎస్ఐ మహేంద్ర తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్కిటిపేటలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం ద్వారా అభివృద్ధిని వేగవంతం చేయొచ్చన్నారు. ఈ కార్యక్రమం జూన్ 12 వరకు కొనసాగుతుందని తెలిపారు. మార్కాపురం జిల్లా దోర్నాలలో అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అడ్వెంచర్ పార్కుకు నిప్పు పెట్టారు. గుర్తు తెలియని దుండగులు. మంటలు భారీగా ఎగిసిపడటంతో కొండపై వరకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 6 హెక్టార్లలో గడ్డి, నీటి పైపులు కాలి బూడిదయ్యాయి. ప్రమాద సమయంలో ప్రజలెవరూ పార్కులోకి పోవడంతో ప్రమాదం తప్పింది. వరంగల్ జిల్లా హసన్పర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద చెరువు సమీపంలో కాలేజ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న బైకును టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఎగ్జామ్స్ రాసి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను సుప్రతిక, అక్రమ్గా గుర్తించారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.